జరిగిన ఎస్సీఓ సదస్సులో భారత ప్రధాని మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వివిధ దేశాధినేతలతో కలిసి సందడి చేశారు. ఇక అదే టైంలో పాక్ ప్రధాని మోదీ పుతిన్ ను అలా చూస్తూ ఉండిపోయిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటికే అప్పులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇతర దేశాలతో సంబంధాలను పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. రష్యా భారత్ సంబంధాలను గౌరవిస్తామని, అది సరైనదేనని, పాకిస్తాన్ కూడా రష్యాతో బలమైన సంబంధాలను నిర్మించాలని కోరుకుంటోందని, ఇది ప్రాంతీయ ప్రగతి మరియు సంపన్నతకు సహకరిస్తుందని షెహబాజ్ షరీఫ్ అన్నారు. చైనాలో జరిగిన ఎస్సీఓ సదస్సుకు భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా పలు దేశాల నాయకులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో చాలాసేపు చర్చలు జరిపారు. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో రష్యాతో భారత్ సంబంధాలను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. చైనా 80వ విక్టరీ డే పరేడ్కు ముందుగా వీరిద్దరూ సమావేశమయ్యారు. రష్యాతో వాణిజ్యం, ఇంధనం, వ్యవసాయం, రవాణా, రక్షణ, సాంకేతికత, సాంస్కృతిక రంగాలలో సహకారాన్ని విస్తరించాలని షెహబాజ్ షరీఫ్ కోరారు. 2024లో పాకిస్తాన్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరిగిందని, దీన్ని కొనసాగించాలని కోరారు. పాకిస్తాన్ తమకు ఆసియాలో సాంప్రదాయ భాగస్వామి అని, గత సంవత్సరం ఆస్థానాలో జరిగిన సమావేశం తర్వాత సంబంధాలు మెరుగుపడ్డాయని, అయితే వాణిజ్యం స్వల్పంగా తగ్గినప్పటికీ దాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని పుతిన్ అన్నారు. బెలారస్, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లను కలిపే ట్రాన్స్ ఆఫ్ఘన్ రవాణా కారిడార్ను రూపొందించడంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కారిడార్ ప్రాంతీయ కనెక్టివిటీని, ఆర్థిక సంపన్నతను పెంచుతుందని షెహబాజ్ అన్నారు. అయితే పుతిన్తో జరిగిన సమావేశంలో షరీఫ్ భారత్ రష్యా సంబంధాలను ప్రస్తావించారు. రష్యా భారత్ సంబంధాలను పరిపూర్ణంగా సరైనవని అభిప్రాయపడ్డారు. భారత్ రష్యాతో దశాబ్దాలుగా బలమైన సంబంధాలను కలిగి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రష్యాతో భారత్ వాణిజ్యం $68 బిలియన్ చేరుకుంది. పాకిస్తానీ సంబంధాలను గౌరవిస్తూ రష్యాతో స్వతంత్రంగా బలమైన సంబంధాలను నిర్మించాలని భావిస్తోంది. ఇది ప్రాంతీయ స్థిరత్వానికి, ఆర్థిక ప్రగతికి సహకరిస్తుందని షరీఫ్ అన్నారు. షరీఫ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ కొత్త దౌత్య విధానాన్ని సూచిస్తాయని, అయితే ఇది భారత్తో పోటీ కాకుండా రష్యాతో సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించడమని విశ్లేషకులు చెబుతున్నారు. పుతిన్ను డైనమిక్ లీడర్ అని ప్రశంసించిన షరీఫ్ దక్షిణాసియాలో రష్యా కీ ప్లేయర్గా మారిందని కొనియాడారు. పుతిన్తో మాత్రమే కాకుండా షరీఫ్ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కూడా బీజింగ్లో సమావేశమై చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ 2వ దశను వేగవంతం చేయడంపై చర్చించారు. భారత్పై ట్రంప్ 50% టారిఫ్లు విధించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆసియాలో ఎదగాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసమే రష్యా చైనాలతో సన్నిహిత సంబంధాలను పెంచుకోవాలని చూస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Your Excellency, I'd like to also thank you for supporting Pakistan and trying to have a balancing act, I think, in the region. I know, and I must say that we respect your relation with India. That's perfectly fine, but we also want to build very strong relations, and these relations will be supplementary and complementary for the good and for the progress and prosperity of the region. In that, I find in you a very dynamic leader, and I want to assure you that I'd like to work with you very closely. ఇక పుతిన్ షరీఫ్ భేటీలో దక్షిణాసియా, ఆఫ్ఘనిస్తాన్, మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్ సంఘర్షణ వంటి అంశాలపై చర్చించారు. అదేవిధంగా పాలస్తీనా, కశ్మీర్ వంటి దీర్ఘకాలిక సమస్యలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వతం కాని సభ్యునిగా రష్యాతో బహుపాక్షిక వేదికలలో సహకారాన్ని కొనసాగిస్తోంది. పుతిన్ నవంబర్లో జరిగే ఎస్సీఓ సమ్మిట్కు షెహబాజ్ షరీఫ్ను రష్యాకు ఆహ్వానించారు. దీనిని షెహబాజ్ స్వీకరించారు. ఇక పుతిన్, షెహబాజ్ షరీఫ్ మధ్య జరిగిన భేటీ పాకిస్తాన్ రష్యా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలకమైన అడుగుగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరు దేశాల మధ్య 2024లో ద్వైపాక్షిక వాణిజ్యం పెరిగినప్పటికీ ఇటీవల తగ్గుదల నమోదైంది. దీనికి గల కారణాలను విశ్లేషించి చర్యలు తీసుకోవాలని పుతిన్ సూచించారు. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు, ఆర్థిక సవాళ్లు, లాజిస్టికల్ అడ్డంకులు వాణిజ్య విస్తరణకు అడ్డంకులుగా ఉన్నాయి. అయినప్పటికీ ట్రాన్స్ ఆఫ్ఘన్ కారిడార్ వంటి రవాణా ప్రాజెక్టులు, కరాచీలో పాకిస్తాన్ స్టీల్ మిల్స్ పునరుద్ధరణ వంటి సహకార ప్రాజెక్టులు ఆశాజనకంగా ఉన్నాయి. పాకిస్తాన్ కొత్త దౌత్య విధానం భారతదేశం, రష్యా మధ్య సంబంధాలను గౌరవిస్తూ స్వతంత్రంగా రష్యాతో సంబంధాలను నిర్మించడం ద్వారా దక్షిణాసియాలో ఎదగాలని భావిస్తోంది. మరి భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో రష్యా పాకిస్తాన్తో తన సంబంధాలను పెంచుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.